అన్న తల్లి 7 గంటల సెలవు పెట్టి కావిలి పంపాను. అవునమ్మా, ఇంకా ఆలస్యంగా వచ్చావే. రోజున్న బండి నీకేది ఎవరిచ్చారు తల్లి? అలాగే తెలుపుతానమ్మా. అమ్మగారు జొన్న చేనికి కావిలి పోయారు కదా, అక్కడ తూర్పు దక్షిణము ఉత్తరము ఆ 3 ప్రదేశాలు పారదొడగా జొన్న చేనిలో ఎక్కడే గాని మోటు లేదు. అందు పరమట భాగం మన పారదొడగా మా ఎన్న లేచిన జొన్న చేనిలో 7 కర్రలు మాత్రము మోసపడ్డాయి. ఆ 7 కర్రలు నా చిన్ని చిన్ని చేతులతో వీణలు తీసి వెళ్ళు గావించి చిలకల రథాన్ని తయారు చేసినానమ్మా. అవును తల్లి, ఆ చిలకల రథానికి ఔషపానాలు కావాలంటే మా అన్నగారిని 7 మందిని నా మనమును తలుచుకున్నగా ఆ మట్టి ఎద్దుకు మాని ఎద్దుకు ఆ చిలకల రథానికి ఔషపానాలు పోశారు తల్లి. అవును తల్లి, అందులో కొరువై తీరి ఉండే అద్దాల మేడకు వచ్చానమ్మా. అమ్మగారు ఈ పని మనసు కడుంగబడి ఆనందపడారు కదా, నువ్వు ఏదైనా ఒక వరము కోరుకో తల్లి. వసంగుతాను అలానే కోరుకుంటాను. అలాగే కోరుకుంటాను. నేను శనివారం నాడు జన్మించాను కదా, వారము శనివారము ఒక్క పొద్దులు ఉన్నాయి కదా తల్లి. మన వాల్గొండ పట్టణం అంతా వీధి వీధి 16 వీధులు, మన పావుగొండ పట్టణం అంతా వీధి వీధి 16 వీధులు ఊరి మీద మన పోవాలని నా మనమున ఒక కోరిక ఉన్నది తల్లి. అదే అనిపిస్తుంది.